రైతులు బాగున్నారా? మేము వెళ్ళే మార్గం మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మీరు కూడా చూస్తే మా గురించి ప్రార్థన ఇంకా భారంగా చేయగలరు కదా. చూడండి, ఇద్దరు కూడా కలిసి ఒకేసారి నడవలేరు, అంటే పక్క పక్కన. ఎందుకంటే అంత చిన్న కన్వెక్స్డ్గా ఉంటుంది ఈ దారి. ఈ దారి మీద ఇంచుమించు గంటన్నర 2 గంటల నాకు నడిస్తేనే మేము వెళ్ళే ప్రాంతం వస్తుంది, మేము వెళ్ళాల్సిన ప్రాంతం వస్తుంది. ఆ ప్రాంతానికి మేము ఇప్పుడు వెళ్తున్నాం. దేవుని కృపను బట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా క్రీస్తు వైపు తిరిగే విధంగా ఇలా సుదీర్ఘంగా ఎక్కడప్పుడు ఈ ప్లేస్లో ఆగుతాం. నిజంగా ఈ ప్లేస్కి రావడానికి ఇంచుమించు ఒక 1/2 అవర్ పడుతుంది. ఈ ప్లేస్కి వచ్చేసరికి మాటలు ఉండవు. ఇక తిమ్మోతి గారు ఇక మాటలు తిమ్మోతి గారికి. నిజంగా దేవుడే మాకు సహాయంగా ఉండి తన కర్మ చాచి మాకు అందించి పైకి నడిపిస్తున్నాడు. నిజంగా దేవుని కృప, అందరి ప్రార్థన. కష్టంగా ఉండిద్ది కానీ దేవుడి కృప తోడుగా ఉంటుంది. కష్టంగా అంటే దేవుని కృపే చాలా బలమైనదని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏజెన్సీ ప్రాంతం ప్రజల గురించి మీరు ప్రార్థన చేయండి. ఎంత కష్టపడినప్పటికీ కూడా వారు మారితేనే నిజంగా